హైదరాబాద్ గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మృతి చెందారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంటుపై శిథిలాలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ హైడ్రా కమిషనర్లు అనుమతి లేని నిర్మాణాలు కూల్చేస్తామని తెలిపారు. భవన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తయి అద్దెలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలి పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడగా ఆ భవనం గోడలు ధ్వంసమయ్యాయి. ఫ్లాట్లలోని సామాగ్రి దెబ్బతింది. భవనం కూలడంతో పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. శిథిలాల కింద 2 మృతదేహాలు దొరకగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగించారు. సాయంత్రం ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బిట్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. కిందకెళ్ళి చూసేప్పటికి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యన్నట్టు. సార్ ప్రాణాపాయం కదా, ప్రాణభయం అంతే, అందులో లేవు, అంతే. అదృష్టం పోవడం మేము లేవు అనుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అంటే విత్ ఇన్ మినిట్ కూడా లేదు. విత్ ఇన్ 30 seconds కిందకి వెళ్ళే టైంకి అది పడిపోయింది. మేము ఉండుంటే ఇబ్బంది అనే భయం ఉంటుంది కదా. వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు. అది మెయిన్ అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి కదా, అమ్మాయికి దాడి వచ్చేస్తుంది భయంతో. సో తీసుకెళ్ళి కింద పడుకోబెట్టేసి ఒక్కనట్టు వెళ్ళి చూసి తర్వాత 10 నిమిషాలకు వచ్చాం. మాకు ఎంత డ్యామేజ్ అయిందండి మాకు తెలియదు. కింద చూస్తున్నాం మేము. పైకి వచ్చి చూస్తే మా బెడ్రూమ్ మొత్తం కిచెన్ అన్ని పడిపోయి ఉన్నాయి. అన్నీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ సార్. అంజయ్యనగర్ నుంచి మా ప్రమేయం లేకుండా పక్కన ఉన్న బిల్డింగ్ మా మీద పడి మనం డ్యామేజ్ అవుతాం అంటే. ఘటనా స్థలిని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, సైబరాబాద్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూలిన భవన నిర్మాణ పనులను 4 నెలల క్రితమే ఆపినట్లు సృజన స్పష్టం చేశారు. నిన్ననే మళ్లీ పనులు మొదలుపెట్టారని, వాటిని అడ్డుకునేలోపే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. అంజయ్యనగర్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలు కూల్చేస్తామని రంగనాథ్ చెప్పారు. కూలిన భవన యజమాని సాజిద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం, బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన కూడా చూస్తాం. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు కూడా. ఆపి సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చేలోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. చాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ డ్రైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టే అనమాట. బాక్స్ డ్రైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకు మ్యాప్ లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్ గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం, ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. సరైన ప్రమాణాలు పాటించకుండా తక్కువ స్థలం వ్యవధిలో నిర్మించడం వల్లే భవనం కుప్పకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కెమెరాలు ఉన్నాయి సార్. స్టార్ట్ అయింది.